ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు పరిచయం చేసిన ప్రతి సైంటిస్ట్ ముందు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న వాళ్లే. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే ప్రతి అథ్లెట్ స్టార్టింగ్లో ఎన్నో తిప్పలు పడ్డవాళ్లే. అంతెందుకండి, నా భర్త రామరాజు గారు కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని పైకొచ్చిన మనిషే. ఏ పరిస్థితి మిమ్మల్ని ఎంత వెనక్కి లాగినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పరిగెత్తే సత్తా మీలో ఉందండి. సీత, ప్రతి భర్తకి భార్య కష్టసుఖాల్లో మాత్రమే తోడు ఉంటుంది. కానీ నువ్వు మాత్రం నా బలం, నా ధైర్యం. రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల. రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల. నమస్కారం పూజారి గారు. నమస్కారం సీతమ్మ. మాధవరావు గారు పని మీద ఊర్లోకి వచ్చారని సమాచారం అందింది. గ్రామ పంచాయతీ పరిసరాల్లో ఉన్నారట. అరగంట మాత్రమే ఉంటారని సమాచారం. త్వరగా వెళ్ళి కలువమ్మా. చాలా థ్యాంక్స్ పూజారి గారు. ఇప్పుడే వెళ్ళి కలుస్తాను. మంచిదమ్మా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏం సిలే? అన్నయ్య, మనం కలవాలనుకుంటున్న మాధవరావు గారు ఊర్లోకి వచ్చారంట. ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు. పదన్నయ్య, వెళ్ళి మనం కలుద్దాం. జల్దీ పత్సిలే, మొన్నట్లే కలిస్తే పరీక్ష అవుతుంది. వర్షాలు బాగా పడ్డాయి కదా? పడ్డాయ్యా. దుక్కి దున్ని నార్లు వేయండి. అలాగయ్యా. నేను కూలి డబ్బులు పంపిస్తాను. సరేనయ్యా. ఇంకేమన్నా అవసరం అయితే నాకు కబురు చేయండి. అలాగేనయ్యా. సరే అయ్యా. మంచిది. అన్నయ్య, ఆయన బయలుదేరిపోతున్నట్టున్నారన్నయ్య. సారు, ఇంటికి సారు. సారు. నమస్తే అండి. నమస్కారం. నా పేరు సీత. గూళ్ళో పూజారి గారు మిమ్మల్ని పరిచయం చేశారు. భూపతిరాజు గారి పెద్ద కొడల్ని. గుర్తొచ్చింది. వయసు మీద పడింది కదమ్మా, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. మీతో కాస్త మాట్లాడాలి. మీరు వెళ్ళండి అయ్యా. ఇప్పుడు చెప్పమ్మా. మా మావయ్య గారితో మీ స్నేహం ఎలా ఉండేదండి? మా ఇద్దరిది దాపరికం లేని స్నేహం అమ్మా. నేను వేరు వాడు వేరని ఎప్పుడూ అనుకోలేదు. మేము రెండు కళ్ళలాంటి వాళ్ళం. ఒక రకంగా భూపతి లేకపోవడం నాకు పెద్ద వెలితేనమ్మా. అయితే ఆగిపోయావేంటమ్మా? సందేహించకుండా అడుగు. మీకు శకుంతలదేవి తెలిసే ఉంటుంది కదండి? దయచేసి చెప్పండి, శకుంతలదేవి మీకు తెలుసా? అసలు ఆవిడ మీకెలా తెలుసమ్మా? ఎందుకో గాని మావయ్య గారి కుటుంబం మీద విపరీతమైన పగని పెంచుకుంది. కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. తనకేదో అన్యాయం జరిగిందని మా కుటుంబాన్నంతా ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తుంది.
మేము ఎంతగా నచ్చజెప్పాలని చూసినా ద్వేషంతో ప్రవర్తిస్తుంది తప్ప అస్సలు అర్థం చేసుకోవడం లేదు. తనెందుకు అలా చేస్తుందో మీకేమైనా తెలుసా? శకుంతల మనస్తత్వమే అంతమ్మా. మొండితనం చాలా ఎక్కువ. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళనుకునే రకం. అసలు నిజం కన్నా తను అనుకున్న దానికి ఎక్కువ విలువిస్తుంది. ముందేమో భూపతి మోసం చేశాడు అని భ్రమపడింది. తర్వాత తన కన్నబిడ్డ బ్రతికే ఉంది అని సత్యం చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా చనిపోయిందని భ్రమపడి అపార్థం చేసుకుంది. నా మాట వినకుండా ఆవేశాన్ని పెంచుకుంది. మేము కలిసే అవకాశం లేకుండా దూరమైపోయిందమ్మా. ఏంటని మీరు చెప్పేది? శకుంతలాదేవి కన్నబిడ్డ బ్రతికే ఉందా? అవునమ్మా. తనిప్పుడు ఎవరి దగ్గర ఉందండి? ఎక్కడుంది? మీరు చెప్పే నిజం మా కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. తన కూతురు బ్రతికే ఉందని తెలిస్తే ఆ శకుంతలాదేవి కూడా సంతోషంగా ఫీల్ అవుతుందండి. దయచేసి చెప్పండి, దయచేసి చెప్పండి సార్. అది ఒక్క నిమిషం అమ్మా. హలో, నిజమా? నేనిప్పుడే బయలుదేరుతున్నాను. అమ్మా, సీత, నా కొడుకు యాక్సిడెంట్ అయిందంటమ్మా. నేనిప్పుడే వెళ్ళాలమ్మా. అయ్యో అవునా? ముందు మీరు బయలుదేరండి, మేము తర్వాత మిమ్మల్ని కలుస్తాం. ఒక పని చేయమ్మా, నా నెంబర్ తీసుకో. సాయంత్రం కాల్ చేయి, నేను వివరాలు చెప్తాను. అలాగేనండి. అన్నయ్య నెంబర్ తీసుకో. రాసుకోండి. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. అన్నయ్య వెళ్దాం. పోదాం కనిసిల్లే. గా పెద్ద ఆయన శకుంతల బిడ్డ అంటాడేంది? గా ముచ్చట నీకు ముందునే ఇరుకునా? మాట్లాడి వినిసిల్లే. అన్నయ్య, నాకు తెలిసిన నిజం ఎవరికి చెప్పనని మీ బావగారికి మాటిచ్చాను. కానీ పరిస్థితుల వల్ల నీకు తెలిసిపోయింది. అసలేం జరిగిందంటే, మీరు చెప్పకపోతే నేను చచ్చిన తొట్టి. నేను నీకు చెప్పిన తర్వాత నీలోనే దాచుకో తప్ప నా తమ్ముళ్ళకి కానీ మరదళ్ళకి కానీ ఈ లోకానికి కానీ చెప్పనని నాకు మాటివ్వు. మాటిస్తున్నానండి. శకుంతలాదేవి గారు మా నాన్నగారికి పరిచయం అయ్యారు. మొదట స్నేహంతో మొదలైన వాళ్ళ పరిచయం విడదీయలేని అనుబంధం అయింది. శకుంతలాదేవి గారు మా నాన్నగారిని పెళ్లి చేసుకుని పూరు పెట్టడం మొదలుపెట్టింది. ఆయన చనిపోయే ముందు ఆవిడకి ఏదైనా న్యాయం చేయాలి అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. ఇదన్నయ్య జరిగింది. దయచేసి ఈ విషయం నీలోనే ఉంచుకో. ఎవరికి తెలియడానికి వీల్లేదు. లేసిల్లే, నేనెవరికి చెప్పా. కానీ రామరాజ్ బాబా మాస్తు గొప్పోడు చెల్లె. నాయనకిచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడుతుండో చెల్లె. అవునన్నయ్య. ఇంకో ముఖ్యమైన విషయం,
మాధవరావు గారి ద్వారా ఆ శకుంతల కూతురి ఎక్కడుందో తెలుసుకొని మనమే ఆ బిడ్డను ఆవిడికి అప్పచెప్పాలి. అంతదాకా ఈ విషయం మీ బావగారికి చెప్పకూడదు. అట్నే సెల్లే పోతున్నాడు. ఉమ్. మన టైం ఏంటి సరస్వతి? మన మీద ఇంతలా పగబడుతోంది. తాడే పామై కరిచినట్టుగా ఉంది మన పరిస్థితి. వ్యాపారం ప్రారంభిద్దామంటే బావగారేమో వ్యవసాయం అన్నారు. దానికి సీతక్క సపోర్ట్ చేసింది. పోనీ అదేమైనా బావుందా అనుకుంటే బంజరు భూమిని పట్టుకొని బంగారం పండిద్దాము అనుకుంటున్నారు. కనీసం ట్రాక్టర్ కొని సాగు చేద్దామనుకుంటే అది సాగు చేసే అవకాశం కూడా లేకుండా ఆ డబ్బెవరో ఎత్తుకుపోయారు. రోజు రోజుకి మన పరిస్థితి తుఫాను బాధితులు పులిహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తయారవుతోంది. ఏమో దాక్షాయిని, ఇప్పుడప్పుడే మనం బాగుపడే ఆశ అయితే నాకు కనిపించటం లేదు. నేను చెప్పినట్టే తెచ్చావుగా? తెచ్చానమ్మా, మీరే చూడండి. సరే, వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు వాళ్లే మన ముందుకొస్తున్నారు. అర్చుడు, నువ్వు పాము వదలాల్సింది వాళ్ల మీదకే. చెప్పింది చెప్పినట్టు జరగాలి, అర్థమైందా? సరేనమ్మా. వెళ్ళు. మా ఇద్దరిది దాపరికం లేని స్నేహం అమ్మా. నేను వేరు వాడు వేరని ఎప్పుడూ అనుకోలేదు. మేము రెండు కళ్ళలాంటి వాడు. శకుంతల మనస్తత్వమే అంతమ్మా. మొండితనం చాలా ఎక్కువ. భూపతి మోసం చేశాడు అని భ్రమపడింది. తర్వాత తన కన్నబిడ్డ బ్రతికే ఉంది అని సత్యం చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా చనిపోయిందని భ్రమపడి అపార్థం చేసుకుంది. అరే రే రే, ఒక్క ముక్కొస్తే ఆట అయిపోతున్న టైంలా పక్కనోడు షో చేసే టైం సెల్ల మన కథ. గా పెద్దాయన శకుంతల బిడ్డ గురించి చెప్తానే లోపే ఫోన్ వచ్చి వెళ్ళిపోయిండు. చిచి, సాయంత్రం ఫోన్ చేస్తే వివరాలు చెప్తానన్నారు కదన్నయ్య. చెప్తానన్నాడు సెల్లే, కానీ పొద్దుగు కిందాక ఉగ్గబట్టుకుని ఉండాలనా వద్దా? గా టెన్షన్ ఆపుకుని అంతసేపు ఉండు నా తనైతే అవ్వసెల్లే. తప్పదు కదన్నయ్య. ఆ శకుంతల దేవికి అడ్డుకట్ట వేయడానికి మనకి తీగైతే దొరికింది కదా. ఏదో చేయగలవన్న ఆశ అయితే కలిగింది కదా. వెయిట్ చేద్దాం. అట్నే సెల్లే. సెల్లే, నాకు బయట చిన్న పనున్నది, అట్ట బయట వస్తా. అలాగే కానీ నువ్వు బాగా గుర్తుపెట్టుకో అన్నయ్య, ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియడానికి వీల్లేదు. సెల్లే, నువ్వు హుక్కుం జారీ చేసినాక ఎవరికైనా చెప్తానా ఏంది? నువ్వు బేఫికర్ ఉండు సెల్లే. ఒక పని చేయమ్మా, నా నెంబర్ తీసుకో. సాయంత్రం కాల్ చేయి, నేను వివరాలు చెప్తాను. అక్క, నీళ్ళేమైనా తీసుకురావాలా? తాగుతావా? ఏమొద్దు కానీ వంట మొదలు పెట్టావా? ఇంకా లే అక్క, కూరగాయలు మొత్తం కథమైనాయి. దాక్షాయనక్క సరస్వతక్క తీసుకురానికి పోయినరు. రాగానే షూరు చేయాలి. సరే, వాళ్ళు వస్తే చెప్పు, వంట మొదలు పెడదాం. గట్లనే అక్క.
దాక్షాయిని, సడన్ గా దేవుడు ప్రత్యక్షమైతే నువ్వేం కోరుకుంటావు? ముందు నువ్వు చెప్పు. వంట చేయడంలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించి తిట్టిన నోళ్లే పొగిడేలా చేయమని వేడుకుంటాను. నీ బొంద. ఆ శకుంతల వల్ల తిండికే లేని గతి మనకి దాపరించింది. ఇప్పుడు నిన్ను నీ వంటని మెచ్చుకునే వరం కావాలా? పద. నాగులు, అమ్మా నాగులు, బయటికి రా అమ్మా. ఏమైంది? మా పెద్దోడు కనిపించకుండా పోయాడమ్మా, అందుకే వెతుకుతున్నాను. అయ్యో పాపం. దాక్షాయిని, మనం కూడా వెతుకుదామా? నాగులు, నాగులు, ఒరే నాగులు, నాగులు. నాగులు, నాగులు, రే నాగులు, ఎక్కడున్నావురా? నాగులు, నాగులు, ఏమండి? నాగులు. అయినా మీ అబ్బాయి తప్పిపోతే రోడ్ల మీద వెతకాలి గాని ఇలా ఆ డబ్బాల చుట్టూ వాటి చుట్టూ వెతుకుతారేంటి? మా వాడికి ఇలాంటి ప్లేస్లు అంటేనే ఇష్టమమ్మా. భలే కామెడీగా ఉంది దాక్షాయిని. పాములాగా పొదల్లోనూ డబ్బాల్లోనూ ఉండడం ఏంటి? మా పెద్దోడంటే పామేనమ్మా. మరి నాగులు నాగులు అన్నావు? అవునమ్మా, అది కాలనాగు. నేను ముద్దుగా నాగులు అని పిలుచుకుంటా. అమ్మా, పోరి నాయనో. దాక్షాయిని, మన టైం అస్సలు బాలేదు. వెళ్ళిపోతాం, పద పద. నాగులు, రే నాగులు. దాక్షాయిని, అది బల్లి కాదే. శిష్యు అంటే పోవడానికి పాము. వెళ్ళి ఆ పాములని పిల్లవే. అయ్యో, నేనుండగా మీకు ప్రమాదం రానివ్వను. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మీరు నన్ను నమ్మితే చాలు. మేడం, 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 ఇదిగో కట్టు కట్టు. మేడం, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. పావు గంటలో విషం తీసి ఇంజెక్షన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం. అమ్మా, కొంచెం సాయం పట్టండి అమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరస్వతి రా. ఆ అమ్మగారు మీ చుట్టమా అమ్మా? కాదు. బాగా పరిచయం ఉందా? లేదే. నిజంగా ఆ అమ్మది చాలా గొప్ప మనసమ్మా. మీకోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. సమయానికి వచ్చి ఆమె అడ్డుపడకపోయి ఉంటే భూమి మీద మీకు నూకలు చెల్లిపోయావమ్మా. అసలే అది కాలనాగు కాటు. ఆ అమ్మ బతకటం కష్టమే. చిట్టి, చిట్టి,
చిట్టి 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 ఏందక్కా? దాక్షాయణి వాళ్ళు ఇంకా కూరగాయలు తీసుకురాలేదా? రాలేదక్కా. వాళ్ళు వస్తారేమో వంటలు షురూ చేద్దామని నేను చూస్తున్నా. ఒకసారి ఫోన్ చేయక్కా. మన ఇంట్లో ఎవరు దొరుకుతారా, వాళ్ళని ఎట్లా పరిచయం చేయాలని గోతికాడ నక్కలాగా శకుంతల ఎదురు చూస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి ఎందుకు లేట్ అయిందో కనుక్కో అక్క. అది నిజమే చిట్టి. ఏందక్కా ఇంత లేట్ అయింది? ఆగండి.